హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ప్రణుతీస్ వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. 4 బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టంతా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా బంగాళదుంపలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేసుకున్న బంగాళదుంప ముక్కలన్నీ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండి కొద్దిగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 పచ్చిమిరపకాయలు మధ్యకి చీల్చి ఆయిల్లో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ అంతా చక్కగా కలపాలి. సాల్ట్ వేయడం వల్ల బంగాళదుంప ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బంగాళదుంపల్ని మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం అంతటిని ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకోవాలి. మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మొత్తం ఫ్రై అంతా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అంతే, 2 నిమిషాల తర్వాత మన బంగాళదుంప ఫ్రై రెడీ. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రణుతీస్ వ్లాగ్స్.